Wanda Uma Maheshwaram, the legend of the party, the legend of the poor people, the man in the hearts of the poor people. ప్రజల గుండెల్లో నిరంతరము ప్రజాసేవ కోసం అంకితమైనటువంటి మహోన్నత వ్యక్తి మన ప్రియతమ నాయకుడు వండా ఉమా మహేశ్వరరావు గారు. స్వాగతం. విజయవాడ 63వ డివిజన్ రాధానగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పేదరికం అధిగమించాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. అపూర్వ ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. పాఠశాల కళాశాల స్థాయిలో మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యాపరంగా ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకొని రాణించాలన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యావంతులైతే తల్లిదండ్రులకు సమాజంలో గౌరవం రెట్టింపు అవుతుందన్నారు. మిగిలిన ప్రభుత్వ జూనియర్ కళాశాలల కంటే రాధానగర్ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అన్ని రకాల వసతులు ఉన్నాయని తెలిపారు. చక్కటి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి విద్యార్థులు తెలుగులో రాణించాలన్నారు. కసి పట్టుదలతో చదివి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. కళాశాలలో అధ్యాపకులు మెరుగైన నాణ్యమైన బోధన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి బోండా ఉమా నివాళులర్పించారు. డివిజన్ టీడీపీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠరావు, ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, తెలుగు మహిళా నాయకురాలు లబ్బా దుర్గా, టీడీపీ నగర నాయకులు బత్తుల కొండ, పైడి శ్రీనివాసరావు, మోతుకూరి కాసిం, పలగాని భాగ్యలక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ సిఎస్ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక నూతనంగా విద్యాశాఖకు మరెన్నో రకాలుగా మళ్ళీ పూర్వ వైభోగం వస్తూ ఉంది. ఇవాళ గత 5 సంవత్సరాల చదువుల్లో కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కానీ పూర్తి నిర్లక్ష్యానికి గురైన సందర్భంలో ఈరోజు ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున విద్యార్థులకు అండగా నిలబడటం వల్ల మా పిల్లలు, ఆడపిల్లల్లో అలాగే మగపిల్లల్లో సంతోషాలు, అలాగే వాళ్ళ పేరెంట్స్ మొహంలో కూడా కళ కనపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా అండగా ఉంటాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం. ఇప్పటికే స్కూల్స్లో మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడుతున్నాం. యూనిఫామ్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, షూస్ అన్నీ ఇస్తున్నాం. కాలేజీల్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్కి టెక్స్ట్ బుక్స్, యూనిఫాము, నోట్ బుక్స్, బ్యాగు ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి విధానాల్లో వాళ్ళకి అండగా ఉంటాం. గవర్నమెంట్ కాలేజీల్లో, స్కూల్లో చదువుకునే పిల్లలకి మా సొంత బిడ్డల్లా చూసుకుంటాం. మిగతా వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ మోజులో డబ్బులు పోగొట్టుకోకుండా గవర్నమెంట్ స్కూల్స్లో పెద్ద ఎత్తున పిల్లల్ని చేర్పించాలని కూడా ప్రజలకి మా విజ్ఞప్తి చేస్తాం.